హలో అండి. అందరూ బావున్నారా? ఒక జడ్జిగా నేను రోజూ కోర్టు గదిలో కూర్చుని ఎన్నో రకాల మనుషులను, వారి మధ్య ఉండే గొడవలను చూస్తుంటాను. చట్టం ప్రకారం ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అని తీర్పు చెప్పడం నా పని. కాని కొన్ని కేసులు కేవలం శిక్షలతో ముగిసిపోయేవి కావు. అవి మన సమాజాన్ని, మన ఆలోచనలను లోతుగా ప్రశ్నిస్తాయి. ఒక్కసారి ఊహించుకోండి, మీరు ప్రశాంతంగా ట్రైన్లో వెళ్తున్నారు. అప్పుడే ఒక హిజ్రా వచ్చి మీ దగ్గర డబ్బుల కోసం మొండిగా ప్రవర్తిస్తూ, మీరు ఇవ్వనన్నందుకు అందరి ముందు అసభ్యంగా బట్టలు తీసి చూపిస్తే మీరేం చేస్తారు? ఆ ఆవేశంలో మీరు చేయి చేసుకుంటే అది మిమ్మల్ని నేరస్తుడిగా మారుస్తుందా? కొంతకాలం క్రితం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిన ఒక కేసు గురించి, దాని వెనుక ఉన్న సామాజిక అంశాల గురించి చాలా డీటెయిల్డ్గా మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ పాడ్కాస్ట్ చివరి వరకు వింటే చట్టం దృష్టిలో అసలు నిందితులు ఎవరు, మరియు ఈ సమస్యకు అసలైన పరిష్కారం ఏంటో మీకు క్లియర్గా అర్థమవుతుంది. సాధారణంగా మనం ట్రైన్ జర్నీలు చేస్తున్నప్పుడు హిజ్రాలు రావటం, చప్పట్లు కొడుతూ డబ్బులు అడగటం కామన్గా చూస్తూనే ఉంటాం. ఇది మన దేశంలో ఒక డైలీ రొటీన్లా మారిపోయింది. ఆ రోజు కూడా అలాగే జరిగింది. శ్రీనివాస్ అనే వ్యక్తి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అతను. తన పని మీద ట్రైన్లో వెళ్తున్నాడు. అదే టైంలో స్వప్న అనే హిజ్రా తన వాళ్లతో కలిసి ట్రైన్ ఎక్కింది. ఆమె ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్లి డబ్బులు డిమాండ్ చేస్తోంది. ఇవ్వనని వారిని అవమానించడం, చప్పట్లు కొడుతూ భయపెట్టడం చేస్తోంది. అలా శ్రీనివాస్ దగ్గరకు వచ్చేసరికి ఆమె ప్రవర్తన మరీ మితిమీరిపోయింది. శ్రీనివాస్ తన దగ్గర క్యాష్ లేవు, అలా చేయొద్దు అని చెప్పినా ఆమె వినకుండా అతని మీదకు వెళ్ళింది. అప్పుడు శ్రీనివాస్ సహనం కోల్పోయి ఆమెతో గట్టిగా గొడవ పడటం మొదలుపెట్టాడు. అసలు నేను నీకు డబ్బులెందుకివ్వాలి? కష్టపడి పనిచేసుకోవచ్చు కదా అని ఆమెపై గట్టిగా అరిచాడు. శ్రీనివాస్ అలా గట్టిగా అడిగేసరికి స్వప్నకు కోపం కట్టలు తెంచుకుంది. అందరి ముందు తనను ఎదిరిస్తావా అన్న అహంకారం ఆమెలో తలకెక్కి, వెంటనే అక్కడున్న వందలాది మంది ప్రయాణికుల ముందు ఏమాత్రం ఆలోచన లేకుండా అతని ముందు తన లంగా ఎత్తి చూపిస్తూ అత్యంత దారుణంగా ప్రవర్తించింది. దీనినే చట్టం భాషలో పబ్లిక్ న్యూసెన్స్ అంటాం. అది చూసి శ్రీనివాస్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అక్కడ తన పిల్లలు, పెద్దవాళ్లు, ఆడవాళ్లు ఉన్నారనే కనీస ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ఆమె చేసిన ఆ పనికి శ్రీనివాస్ ఆవేశం ఆపుకోలేకపోయాడు. వెంటనే ఆమెను గట్టిగా కొట్టాడు. దాంతో అక్కడ పెద్ద గొడవ మొదలయింది. రైల్లో ఉన్న మిగతా వాళ్లు ఈ సీనంతా తమ ఫోన్లలో రికార్డ్ చేశారు. అలా ఆ వీడియోలు సోషల్ మీడియాలో అప్లోడ్ అవ్వడం, గంటల్లోనే లక్షలాది వ్యూస్ రావడం జరిగిపోయాయి. ఆ తర్వాత ఇద్దరూ ఒకళ్ల మీద మరొకళ్ళు కేసులు పెట్టుకున్నారు. శ్రీనివాస్ తనను కొట్టాడని స్వప్న కేసు పెడితే, స్వప్న తన దగ్గర అసభ్యకరంగా ప్రవర్తించిందని శ్రీనివాస్ కేసు పెట్టాడు. ఇక ఈ కేసు నా ముందుకు వచ్చినప్పుడు నేను ఆ వీడియోలన్నీ చెక్ చేశాను. అలాగే కోర్టులో వాదనలు జరుగుతున్నప్పుడు నాకు ఎన్నో కొత్త విషయాలు తెలిశాయి. కోర్టు విచారణలో స్వప్న తరపున వాదనలు విన్నప్పుడు నాకు చాలా బాధేసింది. ఏం చేయమంటారు సార్? మాకు ఎవరు ఉద్యోగాలిస్తారు? మేమేదైనా పనికి వెళ్తే మమ్మల్ని మనుషుల్లా చూడరు, తాకరాని చోట తాకుతారు, ఎగతాళి చేస్తారు అని ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. నిజానికి ఈ హిజ్రాలు ఇలా రైళ్లలో లేదా ఫంక్షన్లలో డబ్బులు వసూలు చేయటానికి ఒక వ్యవస్థే నడుస్తోందని నాకు అప్పుడే అర్థమైంది. నేను నా విచారణలో భాగంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలు నోట్ చేసుకున్నాను. ఉదాహరణకు, ఒక ఏరియాలో లేదా ఒక రైల్వే రూట్లో డబ్బును వసూలు చేసుకోవడానికి వీరు వేలం పాట పాడుకుంటారట. 2 సంవత్సరాల కోసం 5 లక్షల రూపాయల వరకు చెల్లించి
ఆ ఏరియాను వారు దక్కించుకుంటారట. అలాంటప్పుడు తాము పెట్టిన పెట్టుబడి తిరిగి రావాలంటే ప్రజల దగ్గర బలవంతంగా వసూలు చేయక తప్పదని వాళ్లు వాదిస్తున్నారు. కాని చట్టం ప్రకారం ఇది పూర్తిగా నేరం. సెక్షన్ 384 కింద ఇది ఎక్స్టార్షన్ అంటే బలవంతపు వసూళ్ల కిందకు వస్తుంది. మరోవైపు శ్రీనివాస్ వాదన కూడా సబబుగానే ఉంది. సార్, కష్టపడి సంపాదించిన డబ్బును ఇలా భయపెట్టి లాక్కుంటుంటే ఎలా ఊరుకుంటాం అని అతను ప్రశ్నించాడు. ఒకవేళ ఎవరైనా సంతోషంగా 10 రూపాయలిస్తే తీసుకోవాలి, కాని ఇంతే ఇవ్వాలి అని డిమాండ్ చేసే హక్కు ఎవరికీ లేదు. ముఖ్యంగా ఫంక్షన్లకు వచ్చి వేల రూపాయలు డిమాండ్ చేయటం, ఇవ్వకపోతే చీరలు పైకి ఎత్తి చూపించి అసభ్యంగా ప్రవర్తించటం వంటి పనులు క్షమించరాని నేరాలు. ఇలాంటి పనుల వల్ల సమాజంలో వారిపై ఉన్న గౌరవం తగ్గిపోతుంది. అయితే ఈ కేసు విషయంలో శ్రీనివాస్ ఆవేశంలో ఆమెను కుట్టి ఉండొచ్చు, కాని అది చట్టప్రకారం తప్పు. ఎవరైనా తప్పు చేస్తే పోలీసులకు చెప్పాలి, కాని చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదు. ఈ కేసును నేను పరిష్కరించేటప్పుడు కేవలం శిక్షలు వేయటం కంటే ఒక శాశ్వత పరిష్కారం వైపు ఆలోచించాను. హిజ్రాలు కూడా మనలాంటి మనుషులే. వారికి కూడా గౌరవంగా బతకాలనే ఆశ ఉంటుంది. కాని మన సమాజం వారిని కేవలం డబ్బులడుక్కునే వారిలాగే చూస్తోంది. అందుకే నా తీర్పులో నేను కొన్ని ముఖ్యమైన సూచనలు చేశాను. హిజ్రాలు ఇలా బహిరంగ ప్రదేశాల్లో ప్రజలను ఇబ్బంది పెట్టే పనులు మానుకోవాలి. ప్రభుత్వం వారికి చదువుకోవడానికి, నైపుణ్యాలు పెంచుకోవడానికి ఎన్నో అవకాశాలు కల్పిస్తోంది. ఉన్నతమైన స్థానాల్లో ఉన్నవారిని చూసి వీరు కూడా మారాలి. అడుక్కోవడం అనేది ఒక అలవాటుగా మారిపోకూడదు. ఒక వృత్తిగా గౌరవంగా జీవించటం వాడు నేర్చుకోవాలి. వాళ్లు మాత్రమే కాదు, వీళ్ల విషయంలో పబ్లిక్ కూడా మారాలి. హిజ్రాలను చూసి అసహ్యించుకోవడం లేదా ఎగతాళి చేయటం మానేయాలి. వారికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. హోటళ్ళు, ఆఫీసులు, ఫ్యాక్టరీల్లో వారికి పని ఇస్తే వాళ్లకిలా వీధుల్లోకి వచ్చి డబ్బులడగాల్సిన అవసరం ఉండదు. వారికి పని ఇస్తే కస్టమర్లు రారు అనే అపోహ నుండి బయటపడాలి. సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ వారికి చేయూతనిస్తేనే ఈ బలవంతపు వసూళ్ల వ్యవస్థ అంతమవుతుంది. శ్రీనివాస్ లాంటివారు కూడా ఆవేశం తగ్గించుకుని సమస్యను చట్టబద్ధంగా ఎదుర్కోవటం నేర్చుకోవాలి. సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలను ట్రెండ్ చేసేవారు, ఆ వీడియోల వల్ల ఆ వ్యక్తుల కుటుంబాలు ఎంత బాధపడతాయో కూడా ఒక్కసారి ఆలోచించాలి. ఈ శ్రీనివాస్ మరియు స్వప్నల కథ మనందరికీ ఒక కనువిప్పు కావాలి. ఒకరు తన హక్కుల కోసం పోరాడగా మరొకరు తన ఆత్మగౌరవం కోసం తప్పుదారి తొక్కారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది, కాని సమాజంగా మనం మారనంతవరకు ఇలాంటి గొడవలు జరుగుతూనే ఉంటాయి. హిజ్రాలు పనిచేసుకోవటానికి సిద్ధంగా ఉండాలి. సమాజం వారికి పని ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడే అందరి జీవితాలు ప్రశాంతంగా ఉంటాయి మరియు ప్రతి ఒక్కరూ గౌరవంగా జీవించగలరు. ఇలాంటి సంఘటనలు మీకు తెలిసిన వాళ్లలో కూడా జరుగుంటే కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ కేసెస్ మీరు మిస్ అవ్వకూడదు అంటే వీడియోని ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.